ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 17వ సర్గయందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత కనబడినది కదా అని హనుమంతుడు సంతోషించుట అనే కథగా విందాం. ఇంతలో కలువల సముదాయం వంటి కాంతిగల ఉదయ సమయమునందే నిర్మలంగా ఉన్న చంద్రుడు హంస నీలవర్ణమైన జలంలో ప్రవేశించినట్లు నిర్మలమైన ఆకాశంలో ప్రవేశించాడు. నిర్మలమైన కాంతిగల చంద్రుడు తన కాంతితో హనుమంతునకు సహాయం చేస్తున్నాడా అన్నట్లు చల్లని కిరణముల చేత అతన్ని సేవించాడు. హనుమంతుడు అప్పుడప్పుడు బరువుచే నీటిలో కుంగిపోతున్న ఓడవలే శోకభారం చేత కృంగిపోతున్న పూర్ణ చంద్రుని వంటి ముఖం గల సీతను స్పష్టంగా చూశాడు. వాయుపుత్రుడైన హనుమంతుడు సీతను చూడ్డానికై పరిశీలనా దృష్టి అటువైపు ప్రసరింపచేశాడు. అప్పుడు అతనికి సీత సమీపమునందు చూసేవారికి భయం కలిగిస్తూ రాక్షస స్త్రీలు కనబడ్డారు. ఒకే కన్ను ఉన్నది, ఒకే చెవి ఉన్నది, గొడుగులు వంటి చెవులు ఉన్నది, చెవులు లేనిది, మొనలు తేలిన చెవులున్నది, తల వరకు వ్యాపించిన ముక్కు ఉన్నది, దేహమునకు మించిన తల ఉన్నది, సన్నగా పొడవుగా ఉన్న కంఠము కలది, జుట్టు చల్లాచెదురుగా ఉన్నది, జుట్టు లేనిది, కంబళీ వలె అల్లుకుపోయిన జుట్టు ఉన్నది, వ్రేలాడుతున్న చెవులు, నుదురు ఉన్నది, వ్రేలాడుతున్న పొట్ట స్తనములు కలది, వేలాడుతున్న పెదవులు కలది, గెడ్డం మీద పెదవులు కలది, వేలాడుతున్న మూతి కలది, వేలాడుచున్న మోకాళ్ళు గలది, చాలా పొట్టిది, చాలా పొడవైనది, గూనుది, వంకర టెంకరగా ఉన్నది, మరుగుజ్జు, ఎత్తుపళ్ళది, మూతి వంకరగా ఉన్నది, పచ్చని కళ్ళు కలది, వికారముగా ఉన్న ముఖము కలది కనబడ్డారు. హనుమంతుడు వికృతములైన ఆకారములతో పచ్చగాను నల్లగాను ఉన్న కోప స్వభావం కలవారు, కలహించే స్వభావం కలవారు అయిన రాక్షస స్త్రీలను చూశాడు. వాళ్ళు ఇనుముతో చేసిన పెద్ద శూలాలు, గూటములు, ముద్గరములు ధరించి ఉన్నారు. వాళ్ళ ముఖాలు పందులు, లేళ్లు, పులులు, దున్నపోతులు, మేకపోతులు, ఆడనక్కలు వీటి ముఖాల వలె ఉన్నాయి. వాళ్ళ పాదాలు ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు వీటి పాదాల వలె ఉన్నాయి. కొందరి తలలు గుండెల్లోకి దించుకునిపోయి ఉన్నాయి. ఒంటి చేతుల వాళ్ళు, ఒంటి కాళ్ల వాళ్ళు, గాడిద చెవుల వాళ్ళు, గుర్రపు చెవుల వాళ్ళు, ఆవు చెవుల వాళ్ళు, ఏనుగు చెవుల వాళ్ళు, కోతి చెవుల వాళ్ళు, ముక్కు లేని వాళ్ళు, పెద్ద ముక్కు గలవాళ్ళు, అడ్డం ముక్కు గలవాళ్ళు, వంకర ముక్కు గలవాళ్ళు, ఏనుగు ముక్కు గలవాళ్ళు, నుదిటి వరకు వ్యాపించిన ముక్కు గలవాళ్ళు, ఏనుగు పాదాల వాళ్ళు, పెద్ద పాదాల వాళ్ళు, ఎద్దు పాదాల వాళ్ళు, పాదాల మీద జుట్టు ఉన్నవాళ్ళు, గూన కడుపు ఉన్నవాళ్ళు, పెద్ద మూతుల వాళ్ళు, పెద్ద కళ్ళవాళ్ళు, పొడవు నాలుక వాళ్ళు, పొడవు గోళ్లు వాళ్ళు ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు ఆడమేకలు, ఏనుగులు, ఎద్దులు, ఆడపందులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు వీటి ముఖముల వంటి ముఖాలతో చూసేవారికి భయం కలిగేటట్లు ఉన్నారు. కోప స్వభావం కలవాళ్ళు, కలహప్రియులు అయిన ఆ రాక్షస స్త్రీలు కోరలతో వికారంగా ఉన్న ముఖములతో, పొగరంగు జుట్టులతో భయం కలిగిస్తూ చేతులలో శూలములు, ముద్గరములు ధరించి ఉన్నారు. వాళ్లకు మాంసంతో కూడిన కళ్ళు చాలా ఇష్టం. నిరంతరము మద్యపానం చేస్తూ ఉన్నారు. మాంసము, రక్తము వాళ్లకు ఆహారం అవడం చేత వాళ్ళ శరీరములపై మాంస రక్తాలు జారిపడి పూసి ఉన్నట్లున్నాయి. చూసేవారికి గగురుపాటు కలిగించే ఆ రాక్షస స్త్రీలు విశాలమైన మానుగల ఆ మహావృక్షము చుట్టూ కూర్చున్నారు. హనుమంతుడు ఆ వృక్షం కింద రాజపుత్రి, జనకుని కూతురు, దోషములు లేనిది అయిన ఆ సీతాదేవిని చూశాడు. దుఃఖ పీడితురాలై కాంతి కోల్పోయి మురికితో నిండిన కేశాలు గల ఆ సీతాదేవి పుణ్యము క్షీణించగా స్వర్గ భ్రష్టమై భూమిపై పడిపోయిన నక్షత్రం వలె ఉన్నది. ఈమె ఉత్తమ శీలం కలది అను ప్రసిద్ధి అనే గొప్ప ఐశ్వర్యంతో ఒప్పుతున్న ఆ సీత భర్తృ దర్శనము విషయంలో దరిద్రురాలై, అంటే భర్త దర్శనం లేనిదై ఉన్నది. ఉత్తమ భూషణములేవీ లేని ఆమెకు భర్తృప్రేమ ఒక్కటే భూషణంగా ఉన్నది. రావణునిచే బద్ధురాలైన, బంధువులకు దూరం చేయబడిన ఆ సీత సింహం చేత అడ్డగింపబడినదై గుంపు నుండి విడిపోయి బంధింపబడిన ఆడ ఏనుగు వలె ఉంది. ఆమె వర్షాకాలము గడిచిన కొత్త దివసములలో శరత్కాల మేఘములు ఆవరించిన చంద్రరేఖ వలె ఉన్నది. స్నానాది శరీర సంస్కారాలు లేకపోవడం చేత ఆమె రూపం కాంతి తగ్గి ఉన్నది. ఆమె తీగలు సారించని వీణవలే ఉన్నది. భర్త దగ్గర ఉండవలసిన సీత ఆ విధంగా రాక్షస స్త్రీల వశమునందు ఉండదగినది కాదు. అశోకవన మధ్యంలో శోక సాగరంలో మునిగి ఉన్నది. ఆ రాక్షస స్త్రీలందరూ చుట్టూ ఉండడం చేత ఆమె గ్రహముల మధ్య ఉన్న రోహిణి వలె ఉన్నది.
పుష్పములు లేని లతవలే ఉన్నది. అట్టి సీతను హనుమంతుడు చూశాడు. శరీరమంతా మాలిన్యంతో నిండి ఉన్నా కూడా ఆమె సహజ శరీర సౌందర్యం కనబడుతూనే ఉన్నది. అందుచేత ఆమె బురద పూసిన తామరతూడు వలె ప్రకాశింపక ఉన్నది. లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ సీత నలిగి మాసిపోయిన వస్త్రాన్ని చుట్టబెట్టుకుని ఉన్నది. లేడి పిల్ల కళ్ళ వంటి కళ్ళు గల ఆమె ముఖం దీనంగా ఉన్నది. కానీ నల్లని నేత్రములు కల ఆమె భర్త పరాక్రమం ఎరిగినది అవుటచేత అంతగా దైన్యం పొందడం లేదు. తన పాతివ్రత్యమే ఆమెను రక్షిస్తోంది. అట్టి సీతను హనుమంతుడు చూశాడు. లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళు గల ఆ సీత భయపడిన ఆడ లేడిపిల్ల వలె అటు ఇటు చూస్తోంది. వేడిగా ఉన్న నిట్టూర్పులతో చిగిర్చిన వృక్షాలను కాల్చివేస్తున్నట్లున్నది. ఆమె శోకం ప్రోగువలే పైకి లేచిన దుఃఖ తరంగం వలె ఉంది. అలంకారాలు లేకపోయినా శోభిస్తున్న ఆ సీత అవయవములన్నీ వీటికవి ఉండవలసిన విధంగానే ఉన్నాయి. ఓర్పు చేత ఆమె సాక్షాత్తు భూదేవి వలె ఉన్నది. అట్టి సీతను చూసి హనుమంతుడు చాలా సంతోషించాడు. మత్తు కలిగించే నేత్రాలు గల ఆ సీతాదేవిని చూసిన సంతోషంతో హనుమంతుడు ఆనందాశ్రువులు రాల్చి రాముని స్మరించి నమస్కరించాడు. సీత కనబడ్డం చేత ఆనందభరితుడైన పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు రామునకు లక్ష్మణునకు నమస్కరించి చిట్టు ఆకులలో అణిగి ఉన్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 17వ సర్గ యందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత కనబడినది కదా అని హనుమంతుడు సంతోషించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 18వ సర్గ యందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు అంతఃపుర స్త్రీలతో కలిసి అశోక వనమునకు వచ్చుట, హనుమంతుడు అతనిని చూచుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.